అద్దాలు పెట్టుకొని వస్తారు. ఆ కార్యకర్తలు అద్దాలు గుంజుకొని మీరు చేసి ఈరగొట్టాడంత అంత ద్రోహం ఏం చేశారు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు కండి నిరసన. మీరు లాఠీలతోని కుళ్ళబడడం ఏంది, కడుపులో కానీ ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టడం ఏంది? అంటే మీరు పోలీసులా, లేకపోతే ఈ భూ కబ్జాదారులకు మీరు ఏమన్నా బానిసలా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తున్నాం మీకు జీతం? మా ట్యాక్స్ల మీద మీకు జీతాలు ఇస్తున్నాం. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం, హక్కుల కోసం పోరాడతాం. మా విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి మా విశ్వాసాల కోసం మేము గొంతెత్తుతాము, పోరాటం చేస్తాము, ఉద్వేగం అవుతాము. అయిన దాన్ని మీరు అవకాశంగా చేసుకొని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి గుడిని అంటే తీయడం వెనుక ఏంటంటారు? ఒకటే అండి, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆదాయం లేదు. వాళ్ళకు ఆదాయాన్ని ఎలా సమకూర్చాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక ప్రభుత్వ రంగం పనిచేస్తుంది అంతే. వాళ్ళకు విదేశాల నుండి కావచ్చు, పెట్టుబడిదారుల నుంచి కావచ్చు, ఇక్కడికి ఆదాయం స్టేట్ కి ఆదాయం ఎలా తీసుకురావాలో తెలియదు వాళ్ళకు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొన్ననే మీరు చూసారు, ఒక మీడియాలో వచ్చింది, అన్నిటిలో వచ్చింది. వీళ్ళు పబ్లిక్ గా చెప్పారు ఏంటంటే, ప్రతి గ్రామానికి మేము వైన్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి గ్రామానికి వైన్స్ ఓపెన్ అంటే ఎంత దారుణం! వీళ్ళు అంటే మీరు తాగి సావండి అని చెప్పేసి వదిలేస్తున్నారు. అట్లాగే వీళ్ళు ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి వీళ్ళు అక్రమ మార్గాలు అంటే భూ కబ్జాలు చేయడం, ఎక్కడైతే భూమి ఖాళీగా ఉందో. ఇంతకు ముందు కేసీఆర్ భూమి కాదు కదా అమ్మవారి భూమి, అదే అండి అమ్మవారి భూమి ఎక్కడ ఉందండి? ఒక 100 గజాల భూమి ఉందంటే, 100 గజాల్లో అమ్మవారి గుడి ఉండే. కానీ వీళ్ళొక అమ్మవారి గుడి చుట్టూ ఉన్న 12 ఎకరాల మీద వీళ్ళకి కన్నుబడింది. ఆ 12 ఎకరాలు కొన్ని వేల కోట్ల స్థలం. అది మేము వేల కోట్ల స్థలం కోసం ఎవరు ఓట్లాట్లే. మీరు అమ్మవారి గుడిని ఎందుకు పాడేశారని చెప్పి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వేల కోట్ల భూమి ఉంది. ఎవరు వచ్చి మేము వాళ్ళు ఉన్నామా లేదా పడుకున్నామా, లేదా దానికోసం ఏమైనా ధర్నాలు చేసినామా ఇన్ని సంవత్సరాల? కానీ మీరు అమ్మవారిని ముట్టిరు, అమ్మవారిని నాశనం చేసిరు. మీరు అమ్మవారిని నాశనం చేసినందుకే ఇంతమంది కార్యకర్తలు వస్తున్నారు. మీరు అయితే మీరు చేసింది ఇక్కడ మీరు ప్రభుత్వానికి కనుక ఆదాయం లేకుంటే మీకు చాలా రకాలుగా ఉన్నాయి, చేయొచ్చు. కానీ ఇక్కడ అమ్మవారి గుడిని కూల్చి ఇంత కిరాతకంగా, క్రూరంగా, దారుణంగా ప్రభుత్వానికి ఒక్కటే అండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిల్మ్ నగర్ లో ఒక ఆంజనేయ స్వామి గుడిని ఇలాగే కూలగొట్టారు. ఎందుకంటే ఒకటండి, 50-60 సంవత్సరాల నుంచి ఈ దేశంలో గుళ్ళు చాలా ఉన్నాయి, వాటికి రిజిస్ట్రేషన్లు ఎక్కడ కూడా లేవు కూడా. ఎందుకు చేసుకోలేదంటే, ఇది హిందూ దేశం, హిందూ మెజారిటీ దేశం, హిందూ రాష్ట్రము, హిందూ ముఖ్యమంత్రి ఉన్నారు, హిందూ ప్రధానమంత్రి ఉన్నారు. కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే అది మాకు నమ్మకం, అరే మన ముఖ్యమంత్రి కదా, హిందూ ముఖ్యమంత్రి కదా ఉండదని చెప్పేసి. కానీ ఈ హిందూ ముఖ్యమంత్రులు, హిందూ ఎమ్మెల్యేలు వీళ్ళు నామినేషన్ పత్రాలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వీళ్ళకి అవసరానికి కావచ్చు, వీళ్ళ పబ్లిసిటీ కోసం కావచ్చు, అమ్మవారి దగ్గరకు పోయి పొరుదండాలు పెడతారు. వీళ్ళ నామినేషన్ పత్రాలు తీసుకుపోయి అమ్మవారి దగ్గర పెడతారు, దేవుళ్ళ దగ్గర పెడతారు. కానీ వీళ్ళ అవసరానికి, వీళ్ళ ఆశకు, వీళ్ళ డబ్బు కోసం వచ్చేసరికి వీళ్ళు అమ్మవారి స్థలాన్ని కూడా కబ్జా చేస్తారు, అమ్మవారి కూడా గుడిని గుల్లగొడతారు. ఎంత దారుణంగా గుల్లగొట్టారండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అమ్మవారి గుళ్ళపైన దాడులు చేసి భూముల కోసం వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మరి ఏ రాష్ట్రంలో అన్యాయం జరిగినా పట్టించుకునే బాధ్యత మరి ప్రధాని మోడీ గారికి ఉంది, సెంట్రల్ పరంగా, దేశ పరంగా. మరి ఇప్పుడు ఇక్కడ జరిగిన విధ్వంసం కోసం మరి ప్రధాని మోడీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకటే చెప్తున్నామండి, ఏంటంటే అభివృద్ధికి హిందూ ఎప్పుడు అడ్డం కాదండి. అభివృద్ధికి హిందూ అడ్డం కాదు. అభివృద్ధి గురించి కనుక మీరు రోడ్ల మీద ఉన్న దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, గుళ్ళు కావచ్చు, అన్ని తీసేయండి. దానికి మేము ఒప్పుకోం. కానీ మేము గుళ్ళను మాత్రమే కూలగొడతాము, మసీదులను పట్టించుకోము, దర్గాల జోలికి పోము, దర్గాలకు చెద్దర్లు కప్తాము, మసీదులకు ప్రతి రంజాన్కి కావచ్చు, వేరే కార్యక్రమాలకు కావచ్చు డబ్బులు పారితోషికాలు ఇచ్చి మరి వాటిని అభివృద్ధి చెందిపిస్తామంటే ఇది చెల్లదు అండి. ఇది పక్షపాతం అవుతుంది. ఇది ఎందుకంటే హిందూ మెజారిటీ రాష్ట్రంలో మీకు వచ్చేది కూడా హిందూ ఓట్లే ఎక్కువ. మీకు హిందూ మెజారిటీ ఓట్లే మీకు ఎక్కువ ఉన్నాయి. అలాంటి ఓట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మీరు హిందూ గుళ్ళం మాత్రమే మేము కూలగొడతాము, అడ్డంగా ఉన్నాయి, లేకపోతే ఇంకా వేరే కారణం చెప్పి మాకు భూమాఫియా కోసం అని చెప్పేసి, లేకపోతే భూమాఫియాదారులు భూ బకాసూర్ల కోసం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కి ఆదాయం రావడం అని చెప్పేసి అంటే ఎంత దారుణం అండి. పరిస్థితి ఒప్పుకోము అసలు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఏం తెలియజేయదలుచుకున్నారు? నెక్స్ట్ చర్య ఒక్కటే అండి, ఈ రోజు గనక ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి, అది 1000 గజాలు కావచ్చు, 2000 గజాలు కావచ్చు, అంగరంగ వైభవంగా ఇక్కడ ఏ గుడినైతే మీరు అవమానకరంగా నాశనంగా కూల్చారో, మొత్తం వినాశకరంగా కూల్చారో, ఆ గుడిని వైభవంగా మీరు కట్టి ఇస్తే ఈ రోజు హిందువులు శాంతి అవుతారు. మేడం వాళ్ళు వడ్డీది కదా, ఇదే పని మేము బజరంగ దళం నుంచి మేము చేస్తే వాళ్ళకి ఎట్లుంటో చెప్పండి. వాళ్ళు డ్యూటీ ప్రొటెక్షన్ ఇవ్వాలి గుడికి, ఆ పబ్లిక్ కి, అందరికి. ఇంతకాలం పబ్లిక్ కార్యకర్తలను కొడితే అదే తిరిగి మేము కొడితే ఎట్లుంటుంది వాళ్ళకు ఆలోచించుకోమనండి. ఇది బాడీలో ఒక పార్ట్ అండి. ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఉండి అద్దాలు పెట్టుకుంటారు కదా, స్టైల్గా పెట్టుకోలేక అద్దాలు ఇవి. కానీ పోలీసులు ఎంత దారుణంగా అంటే, అద్దాలు ముఖానికి అద్దాలు పెట్టుకుంటే ఇట్లా
అద్దాలు పెట్టుకొని ఉంటే ఇట్లా అద్దాలు గుంజుకొని గుద్దడం అంటే ఎంత 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 దారుణం అది. అంటే వాళ్ళు ఏమన్నా కడుపులో గుద్దారా? కడుపులో గుద్దేరు, చెయ్యి మీద కొట్టేది, మొత్తం పెయిన్ వస్తుంది. అదే నేను నీకు చూసుకుంటా పక్కకు వచ్చేదాన్ని రౌడీజం చేస్తుర్రు, నువ్వు ఎట్లా వస్తావు లోపలికి అని చెప్పేసి స్పెట్స్ గుంజేసి చెయ్యి మీద కొట్టేసి కడుపులో గుద్దిరు, కడుపులో కూడా గుద్దిరు. అంటే హిందువులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయకూడదా? పోరాటం చేస్తారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు. మాదేంది బాధ్యత? మా హిందూ హక్కుల కోసం పోరాటం చేయడం. మీ బాధ్యత ఏంది? ఆపడం. కానీ మీరు అద్దాలు గుంజుకొని కొట్టాల్సిన అవసరం ఏముంది? మేము ఉగ్రవాదులమా, టెర్రరిస్టులమా? మీరు ఇక్కడ విదేశాల నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు ఇక్కడికి చొరబాటుదారుల రూపంలో వస్తే వాళ్ళని పట్టుకోవడానికి చేత కాదు. రోహింగ్యా బస్సులు ఏర్పాటు చేసే వాళ్ళకు రోహింగ్యా బస్సులలో వాళ్ళని చొరబాటుదారులను వాళ్ళని పట్టుకోవడం చేత కాదు. ఈ దేశానికి ప్రమాదంగా మారిన వాళ్ళని పట్టుకోవడం చేత కాదు. కానీ ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తారో వాళ్ళని కొట్టడం ఏంటంటే మరి ఇక్కడైతే చూస్తూనే ఉన్నాము, చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంటూనే ఉంది. మరి ఇంకా మరి ఇక్కడ ప్రజలు అయితే పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా అమ్మవారిని దర్శించుకోకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. ఎందుకు ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి మేము నైవేద్యం ఎక్కించుకోకుండా ఇదేనా హిందుత్వం అంటే? తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో కూడా ఇక్కడ ఈ రోజు ఇలాంటి దౌర్భాగ్యమైన పని చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి అని చెప్పేసి కూడా ఇక్కడ హిందూ సంఘాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా శివశక్తి జోగినీలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇక్కడ హిందువుల మీద, ఇక్కడ ఉన్న ప్రజల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అలాగే ఇద్దరి మధ్య పోలీసులకి ఇటు ప్రజలకి కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము వెళ్ళేదే లేదు, ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పేసి విధంగా కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ నినాదం చేయడమే కాకుండా చూస్తున్నాం కదా, మరి ఇక్కడ స్పెషల్ పోలీసు వాళ్ళని కూడా, పోలీస్ సిబ్బందిని కూడా దింపడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మరి, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా బైఠాయించి ఇగో మాకేం తెలియదు, మేము ఇక్కడికి వచ్చినాము, లొల్లైతే వచ్చినాము. మేము కలెక్టరేట్ లో మెమోరాండం గారికి వెళ్ళాము. అడిగి వచ్చేసరికి ఏమంటే బోనాలు ఆపేలా చెప్పారు. బోనాలు లోపలికి వద్దు తెలియదు. వాళ్ళతో మా కార్యకర్తలు కొట్టారు. ఇదేమంటే ఇంతకుముందు చూసాము, మహిళలుగా కొట్టారు. ఇది ఎక్కడ సంప్రదాయం? మేము శాంతియుతంగా మా బాధ మేము గెలిపిస్తున్నాం. మీకు అవసరమైతే మేము మాకు సహకరించండి, లేదంటే మీ పైన అధికారులు వాళ్ళతో మాట్లాడండి. మా కోరిక ఏముంది? గుడి కట్టాలని ఉంది. దాన్ని ఎవరు తీశారు? ఆఫీసర్ తీశారు. దగ్గర ఉండేమంటే అధికారులు తీశారు. వాళ్ళ పని యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం అంతే. ఇప్పుడు చాలా మసీదులు, చాలా చర్చిలు ఉన్నాయి. ఇదే ఎమ్మెల్యే లోపల 300 గజాలు 600 ప్లాట్ ఉంటే 1000 గజాలు 1100 కబ్జా చేసిన అధికారులు చాలా మంది. మరి వాళ్ళ పని మీ యాక్షన్ తీసుకోలేకపోతారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని పట్టించుకోరు. ఇది హిందువులను ఏం చేసిన ఫలం ఆలోచన కదా, ఇది కరెక్ట్ కాదు. ఇదే బంజారా జూబ్లీస్ లోపల చాలా స్థలాల్లో, గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇక్కడనే ఒక ఎండోమెంట్ టెంపుల్ స్థలం లోపల ఏసీ ఆఫీస్ ఉంది, ఒక చర్చి ఉంది. దాన్ని ఇప్పటికి ఎంత చేయలేకపోతున్నారు. కాబట్టి ఏమేమంటే మేము శాంతియుతంగా చేస్తున్నాం, హిందువులు శాంతియుతంగా చేస్తారు. కావాలని అధికారులకు రెచ్చగొడుతున్నారు. అది పద్ధతి కాదు. మేము ఎప్పుడైనా మేము మాట కట్టుబడి ఉండేవాళ్ళం. మేము మాట కట్టుబడి ఉండేవాళ్ళం. మారేషన్ మేము తప్పుడు తీసుకునే వాళ్ళం కాదు. మీరు ఏదో అనుకోనేమంటే మీరు కావాలని చేస్తూ కాదు వద్దు. మాకు గుడి కావాలి, మీకు సహకరించండి. మీకు తెచ్చే అధికారం ఉంది, మీరు ఆఫీసర్ని మాకు సహకరించండి, మాకు గుడి కట్టండి. మాకు ఏమవసరం చెప్పండి. కాబట్టి అధికార వైఖరి పద్ధతి కాదు. మా కార్యకర్తలు లాఠీ చేశారు, అది పద్ధతి కాదు. అది వాళ్ళు ఏమంటే మీరు వాళ్ళు బయటకు పంపాలని మేము కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.